అమ్మా వల్లి, ఇదిదా తీసుకెళ్లి పూజ గదిలోదా పెట్టు. ఆగమ్మా. పెరియబాబు, మీ భార్య పుట్టింటి తరపు నుండి మీకు మేముదా వస్త్రాలివ్వాలి. తీసుకొని కట్టుకొని రండి. వల్లికి మట్టుకు అత్తగారింటి తరపు నుంచి చీరివ్వాలి. కొత్త చీరదా ఉంటే ఇవ్వండి, కట్టుకుంటుంది. అలాగేనండి. పెరియబాబు, తొందరగా బట్టలు మార్చుకొని రండి. వ్రతందా మొదలు పెడదాం. పెరియబాబు, పంచదా కట్టుకొని రండి. పంచనా? నాకు కట్టుకోవడం రాదండి. వల్లికిదా వచ్చు. ఏమిరా నంబి? ఏమీ లేదు. మరి ఇంకెందుకు, వెళ్ళు. నువ్వేం చేస్తావో మొత్తం చూసేవరకు ఇక్కడే ఉంటాను. ఏంటక్క ఏడుస్తున్నావా? నా మొహానికి మిగిలింది ఏడుపేగా. నీ బాధ నాకు అర్థమైందక్క. పరిస్థితి ఇంతవరకు రాకుండా జాగ్రత్త పడాలని నీకెప్పటి నుంచో పెద్దబాబు గురించి చెప్తూనే ఉన్నాను. నువ్వేమో నా మాట వినకుండా పోయావు. ఇప్పుడు విన్నా ప్రయోజనం లేదు. ఏం చేస్తావు? నువ్వు ఏడవటం నేను చూడటం తప్ప చేయి దాటిపోయాడు. ఇక పెద్దబాబు చేతిని పట్టుకోలేమేమో. అక్క ఏడవకు. పిన్ని, ఏమైంది? అమ్మ ఎందుకు ఏడుస్తుంది? దీన్నే బుగ్గగిల్లి జోలపట్టం అంటారు. ఏమీ తెలియనట్టు అడుగుతావే అంతా చేసేసి. నేనేం చేశాను? అక్క ఏం చేశాను అని అడుగుతున్నాడు. చేసింది తప్పు అని కూడా అనిపించట్లేదు. చూడు. పిన్ని, నువ్వు ఉండు. అగ్ని కాజ్యం పోసినట్టు బాగా తయారయ్యావు. అమ్మా, అసలేమైంది? ఇంకేమవ్వాలైనా చెప్పుతో కొట్టకుండానే చెంప చెళ్ళు మనిపించావుగా. ఏంటమ్మా? ఏంటమ్మా? పక్కన పెళ్ళ వచ్చేసరికి అమ్మ అంటే రంది ముష్టిది అయిపోయిందా? ఆ మాట నేనెప్పుడన్నాను? చూసావక్క, గమనించావా? వల్లీని పెళ్ళావన్నదానికి ఏమీ అనలేదు. అమ్మా, నువ్వేడోకు. నీకు విషయం అర్థం కావడం లేదు. ఈ మాటే కదరా మాటి మాటికి చెప్పి మోసం చేస్తున్నావు. అమ్మా, నేను చేసే దాంట్లో ఒక అర్థం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,